చిరంజీవికి టెన్షన్ పెడుతున్న థ్యాంక్స్ గివింగ్ మీట్. ఖైదీ మెగా సక్సెస్తో మెగా ఫ్యామిలీ అత్యంత ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకుంది. ఖైదీపై వస్తున్న విమర్శలు లెక్క చేయకుండా మన ఇరు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు ఖైదీ మూవీకి కలెక్షన్ వాన కురిపించారు అన్నది వాస్తవం. చిరంజీవి మాటల్లో చెప్పాలంటే ఇది ఊహించిన దానికంటే పెద్ద విజయం. ప్రస్తుతం మంచి జోష్లో ఉన్న మెగా ఫ్యామిలీ ఈ మూవీకి సంబంధించి మరో మెగా ఈవెంట్కు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఖైదీ సక్సెస్ వేడి తగ్గక ముందే గుంటూరు హాయ్లాండ్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ మించిన రీతిలో ఖైదీ సక్సెస్ మీట్ను థ్యాంక్స్ గివింగ్ మీట్గా మార్చి అత్యంత ఘనంగా మెగా అభిమానుల మధ్య హైదరాబాద్లో జరపడానికి ఓ నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సక్సెస్ మీట్ బాధ్యతలను కూడా అల్లు అరవింద్ చేతిలోనే పెట్టినట్లు ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే కలెక్షన్స్ పరంగా కొన్ని రికార్డులను క్రియేట్ చేసిన ఖైదీ సంక్రాంతి తర్వాత కలెక్షన్ల పరంగా డల్ కాకుండా చూసుకునే ఎత్తుగడలోనే ఈ సక్సెస్ మీట్ ఒక ఎత్తుగడ అని అంటున్నారు. ఖైదీ నెంబర్ 150 మూవీ రిలీజ్కు ముందు ప్రమోషన్స్ బాగా చేసిన టీం ఆ తర్వాత స్లో అయిందనే టాక్ వినిపించడంతో మెగా కాంపౌండ్ ఈ నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు అల్లు అరవింద్ ఇప్పటికే ఈ మెగా ఈవెంట్ కోసం సన్నాహాలు చేస్తున్నప్పటికీ చిరంజీవి మనసులో మాత్రం ఈ థ్యాంక్స్ మీట్కు పవన్ కళ్యాణ్ను తప్పనిసరిగా తీసుకురావాలని యోచిస్తున్నాడట. పవన్ లేకుండా మరోసారి మెగా ఈవెంట్ ఏర్పాటు చేస్తే మరిన్ని విమర్శలకు దారితీసే అవకాశం ఉండటంతో థ్యాంక్స్ మీట్లో పవన్ కనిపించేలా వ్యూహాత్మకంగా వ్యవహరించమని చిరంజీవి చరణ్కు సూచనలు ఇస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్.